తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేస్తున్నారు. తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కపిల తీర్థం నుంచి వివరాలు అందించేందుకు రాము సిద్ధంగా ఉన్నారు. రాము, థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మనం చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున భక్తులు ఉదయ పూర్వమే ఈ యొక్క కపిల్ తీర్థంలో 7 కొండల పైనుంచి జాలువారుతున్నటువంటి జలధార ఏదైతే ఉందో జలధార నుంచి కూడా పూర్తిగా కూడా ఆ యొక్క జలధారలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తి భావంతో కూడా మనస్సు నిండా శివుణ్ణి ఆరాధిస్తూ కూడా ఈ యొక్క దీపారాధన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ యొక్క కుటుంబీకులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్ని ఆయురారోగ్యాలతో కూడా తమను శివయ్య ఆశీర్వదించాలనేటువంటి ఒకే ఒక యొక్క ఉన్నత లక్ష్యంతో కూడా భక్తులందరూ కూడా శివనామ స్మరణ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు 365 రోజులకు సంబంధించినటువంటి 365 ఒత్తులతో కూడా ఆ యొక్క నెయ్యి దీపాలు పెడుతున్నారు. మరోవైపు ఉసిరికాయకి సంబంధించినటువంటి ఉసిరి దీపాలు పెడుతున్నారు. మరోవైపు పిండి దీపాలు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా అత్యంత భక్తి భావంతో కూడా తెల్లవారు నుంచి ఈ యొక్క శివాలయాలకు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. శివాలయాలకు సంబంధించినటువంటి 4 మాడా వీధులు ఏవైతే ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో శివనామ స్మరణలతో కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయ పూర్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కావచ్చు, యువకులు ప్రతి ఒక్కరూ ఒకవైపు ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు, మరోవైపు శివ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివాలయాల్ని సందర్శించి తమ పూర్తిగా మనస్సు నిండా కూడా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ కోరికలు అన్నీ కూడా పూర్తిగా కూడా నెరవేరాలి. 365 రోజుల్లో ఏ రోజు కూడా ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఆ యొక్క 365 ఒత్తులతో కూడా ప్రమిదలను వెలిగించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చమని చెప్పి ఆ శివయ్యకు వేడుకునేటువంటి ప్రయత్నం అయితే కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క కపిలి తీర్థం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని సహాయ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంటే గతంలో ఈ యొక్క తిరుమల నుంచి వస్తున్నటువంటి జలధార ఏదైతే ఉందో విపరీతంగా ఉండటం వల్ల పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి ఎవరిని కూడా భక్తుల్ని పూర్తిగా అనుమతి నిరాకరించారు. అయితే ఇవాళ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆ యొక్క పుణ్య స్నానాలు ఆచరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పుణ్య స్నానాలన్నింటినీ కూడా ఆచరించి శివయ్యని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ యొక్క కపిల్ తీర్థంలో ఉన్నటువంటి పుష్కరంలో కూడా ఆ స్నానం ఆచరించి పుణ్యస్నానాలు చేసి తమ మనస్సు నిండా శివయ్యను కూడా ప్రార్థిస్తూ సంవత్సరంలో ఒకసారి వస్తున్నటువంటి ఈ యొక్క కార్తీక దీపం, కార్తీక మాసం ఏదైతే ఉందో పూర్తిగా కూడా శివునికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయ పూర్వం నుంచి కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా కూడా శివాలయాలకు తరలి వస్తున్నారు. కపిల్ తీర్థానికి సంబంధించి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో టీటీడీ తన సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిలో అందించింది. గత వారం రోజులుగా మనం చూస్తూ అయితే కూడా ఈ యొక్క శివయ్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు అంటే అన్నాభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. టీటీడీ ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించినటువంటి
ఏర్పాటు చేసింది. భక్తులకు ఈ యొక్క ప్రవేశ టికెట్ను కూడా 500 రూపాయలు రుసుము చెల్లించి ఆ యొక్క దీనికి ప్రతి ఒక్కరిని కూడా శివుణ్ణి ఆరాధించే విధంగా కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కపిల్ తీర్థంలో నిత్యం కూడా ఏదో ఒకటి శివునికి సంబంధించినటువంటి ఆ అన్నాభిషేకాలు కావచ్చు, ఆరాధన కావచ్చు, నిత్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూజా కార్యక్రమాలకి స్థానికులు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు అంటే దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున కూడా హాజరై ఈ యొక్క అన్నాభిషేకానికి పూర్తి స్థాయిలో కూడా తాము శివుణ్ణి ప్రార్థించుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రత్యేకించి చూసినట్టయితే కపిల్ తీర్థం ఎదురుగా ఉన్నటువంటి ఒక ఆవరణలోనే యొక్క శివునికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమ్మవారిని కూడా కొలువు తీర్చారు. శివయ్యను కూడా పెట్టారు. శివయ్యను కూడా ఆరాధించి దంపతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క శివుని ఆరాధించుకునే విధంగా కూడా అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఎవ్వరూ కూడా శివుని ప్రత్యేకించి అమ్మవారిని కూడా అలంకరణ చేశారు, పుష్పాలంకరణ చేశారు. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తోరణాలు, పుష్పమాలను కూడా ఏర్పాటు చేసి అందరూ భక్తిభావంతో శివుని ఆరాధించే విధంగా కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క హోమానికి సంబంధించి కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ యొక్క హోమం పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి ఒక పేరును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దంపతులు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో 500 రూపాయల టికెట్ కూడా వెచ్చించి అందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా శివయ్యను శివ పార్వతులందరినీ కూడా దర్శనం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రాము.